నామానికి వందనాలు. అలాగనే నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మాది రామభద్రపురము. అలాగే మేము 15 సంవత్సరాలు బట్టి అక్క నిమిత్తం మేము ఎంతగా బాధపడి వేడుపు అలా ఎంతగా అక్క అయితే మనశ్శాంతి లేకుండా మాకు చేసేది. చాలా దెయ్యాలని చాలా ఇబ్బంది పెట్టేది. ఏ చర్చిలోనికి వెళ్ళేప్పటికైనా ఏ సేవకులు ప్రార్థించినప్పటికైనా అలాగనే అల్లరి చేసేది. కొంచెంసేపు వదిలేసేది, తర్వాతనే ఎదగానే ఉండేది. ఎంత మాత్రం కూడా నా అక్కకి మనశ్శాంతి లేదు, మాకు కూడా మనశ్శాంతి లేకుండా అక్క ఎంతగానో అల్లరి చేసేది. ఆ యొక్క పిశాచాలతో పీడించబడ్డది. మాకు కూడా సమాధానం లేకుండా చేసింది అక్క. అలాగనే మాకు తెలియకుండానే మేము ఒకరోజు టీవీలో కార్యక్రమం చూసేటప్పుడు విజయనగరం ప్రాంతం అని తెలిసి ఆ అడ్రస్ని బట్టి వెళ్ళడం జరిగేటప్పుడు ఎస్ఎస్ పాస్టర్ గారని సేవకుల దగ్గరికి రావడం జరిగింది. అలాగనే ఈ వచ్చేటప్పుడు శానా దెయ్యమనే 200 దెయ్యాలు బయటకు రావడం మేము చూసాము. అలాగే దైవసేవకులు ఎంతగానో దేవుని యొక్క కార్యం ద్వారా ఆ యొక్క దెయ్యములను వదలగొట్టడం జరిగింది. సంపూర్ణమైన విడుదల కూడా జరగడం మేము చూసాము. అక్క అలాగ చేసేటప్పుడు అద్భుత కార్యంగా దేవుడు మహిమ కార్యమును ఆ దైవ సేవకుల ద్వారా మాత్రమే జరగడం మేము కళ్ళారా చూసాము. దేవుని మహిమ కార్యము మేము చివరించడానికి ఇటువంటి భాగ్యాన్ని దేవుడు ఇచ్చడం మేము ఎంతో సంతోషిస్తున్నాము. అక్కను బట్టి దేవునికి ప్రత్యేకంగా దైవ సేవకులు బట్టి వందనాలు. అట్టి కార్యములు చేస్తున్న దేవునికి వందనాలు. అక్క విషయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతగా నా హృదయం సంతోషకరంగా ఇప్పటికైతే ఉందని నేను దేవునికి హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ సాక్ష్యములను సమర్పిస్తున్నాను. ఏసు రక్తం ప్రతి విధమైన ఆ బలహీనని కూడా ఏసు నామలో క్షమించబడింది కదా. ఏసు రక్తంలో ఏసు ప్రేమలో క్షమించబడింది కదా. ఏసు నామలో సంపూర్ణ విడుదల వేడుకల దాకా చెప్పబడే కుమార్తె ఇంకెప్పుడు కుమార్తె